హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీటిని అయితే అన్బాక్స్ చేద్దాం. సో ఇవి వచ్చేసి మనకి ఇయర్ బడ్స్ అనమాట. సో వీటి కంపెనీ గ్రే మ్యాట్ అనుకుంటున్నా. ఒకసారి స్క్రీన్ షాట్ అయితే పక్కన ప్రొవైడ్ చేస్తాను. సో ఇవి అంత పెద్ద ఇయర్ బడ్స్ అయితే కావు, జస్ట్ నార్మల్. ఈ నాకు ప్రైస్ వచ్చేసి 372 అయితే పడింది ఫ్లిప్కార్ట్లో. సో నేను వేరే ప్రోడక్ట్ కోసం సెర్చ్ చేస్తుంటే సో ఇవి అనిపించాయి, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించాయి. సో మీకు చూపిద్దామని చెప్పేసి పర్చేజ్ చేశాను. సో చూద్దాం, అన్బాక్స్ చేసి ఎలా ఉంది అండ్ సౌండ్ క్వాలిటీ కూడా ఎలా ఉంది అనేది చెక్ చేద్దాం. సో ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. లైక్ ఇది మనకి పవర్ బ్యాంక్లా యాక్ట్ అవుతుంది, టార్చ్లా కూడా యాక్ట్ అవుతుంది. సో అన్నీ మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. బాక్స్ అయితే నాకు సీల్తో ఏం రాలేదు, లైక్ నార్మల్ బాక్స్ లాగానే వచ్చింది. సో దీనికైతే ఎటువంటి సీల్ లేదు. అండ్ బాక్స్ పైన చూస్తే లైక్ ఇయర్ బడ్స్ కేస్ అండ్ ఇయర్ బడ్స్ని అయితే హైలైట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి బ్లూటూత్ 5.3 సపోర్ట్తో ఉంది అని చెప్తున్నారు. అండ్ ఇట్ సైడ్ మనకి కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు, లైక్ ట్రూలీ వైర్లెస్ బడ్స్ అని చెప్పి, ఇంకొకటి అల్ట్రా స్మాల్ ఇయర్ బడ్స్ అని చెప్పి, అండ్ కాల్ అండ్ మ్యూజిక్ సపోర్ట్ కూడా ఉంది అని చెప్పి, అండ్ ఫాస్ట్ ఛార్జింగ్. సో బ్యాక్ సైడ్ కూడా మనకి కొన్ని ఫీచర్స్ని టీజ్ చేస్తున్నారు, లైక్ వైర్లెస్ వర్షన్ 5.3 అండ్ ట్రాన్స్మిషన్ డిస్టెన్స్ వచ్చేసి 10 మీటర్స్. సో ఇలా కొన్ని ఫీచర్స్ని అయితే టీజ్ చేస్తున్నారు. సో బ్యాటరీ చూసుకుంటే సో ఇది మనకి స్టాండ్ బై టైం 280 అవర్స్ స్టాండ్ బై టైం ఉంటుందని చెప్తున్నారు. అండ్ మ్యూజిక్ ప్లే కూడా 5 అవర్స్ వరకు ఉంటుందని చెప్తున్నారు. సో చూద్దాం, అన్బాక్స్ అయితే చేద్దాం. సో అన్బాక్స్ చేయడానికి కూడా ఇందులో ఏం లేదు. ఇది మనకి లైక్ ప్లాస్టిక్ కవర్లో అయితే వచ్చింది. టాయ్స్ వస్తాయి కదా, సో ఆ విధంగా వచ్చింది. అండ్ కేబుల్. సో ఈ కేబుల్ కూడా అంత క్వాలిటీ అయితే లేదు, లైక్ మనం పట్టుకుంటే తెలుస్తుంది. కేబుల్ కూడా అంత క్వాలిటీ అయితే లేదు. అండ్ ఇయర్ బడ్స్ కూడా సో ఈ విధంగా అయితే ప్యాక్ చేశారు. పైన బడ్స్ ఉన్నాయి అండ్ కేస్ ఉంది. సో చూద్దాం. సో దీనికి ఏదో కవర్ ఇచ్చారు, బట్ ఇది చూస్తే కొంచెం పాత దానిలా కనిపిస్తుంది, కొంచెం డస్ట్ కూడా ఉంది దీనిపైన. సో ఇవన్నీ తీసేసి, సో ఇది మనకి కేస్ అయితే. అండ్ ఇవి బడ్స్ వచ్చేసి సో పైన ఇక్కడ మనకి గ్లాస్ ఫినిష్ లాగా అయితే కనిపిస్తుంది. సో పైన గ్లాస్ ఇచ్చినట్టున్నారు. అండ్ ఇక్కడ రింగ్ టైప్లో కూడా కనిపిస్తుంది కదా, సో ఇది కూడా మనకి బ్లింక్ అవుతుంది అనమాట లైట్స్తో. అండ్ ఇక దీనిలో నాకు హైలైట్ అనిపించిన ఫీచర్ వచ్చేసి మనకి ఇక్కడ ఎల్ఈడి డిస్ప్లే. సో ఈ డిస్ప్లేలో మనకి బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది, లెఫ్ట్ హ్యాండ్ పర్సంటేజ్ ఎంత ఉంది, రైట్ పర్సంటేజ్ ఎంత ఉంది, కేస్ ఎంత ఉంది, అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, సో ఇది టార్చ్ లా కూడా యాక్ట్ అవుతుంది. సో చూడవచ్చు. సో ఇక్కడైతే బటన్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. అండ్ ఇట్ సైడ్ చూస్తే మనం దీన్ని పవర్ బ్యాంక్లో వాడుకోవడానికి ఒక పోర్ట్ కూడా ఇచ్చారు, యూఎస్బి టైప్ ఏ పోర్ట్. సో ఇక వీటి సౌండ్ క్వాలిటీ అండ్ ది కేస్ క్వాలిటీ, సో వీటి గురించి మాట్లాడుకున్నట్లయితే కేస్ అయితే మనకి మొత్తం ప్లాస్టిక్ బిల్డ్. సో ఇది మనకి హార్డ్ ప్లాస్టిక్ కాదు, కొంచెం క్వాలిటీ ఉన్న ప్లాస్టిక్ కూడా కాదు, లో క్వాలిటీ ప్లాస్టిక్. అండ్ పైన కూడా మనకి మొత్తం ప్లాస్టిక్ బిల్డే, కింద పడితే మాత్రం ఈజీగా పలిగిపోతుంది. ఈ ఓపెనింగ్ కూడా సో మనకి పూర్తిగా ఏదో ఓపెన్ అవ్వట్లేదు, జస్ట్ ఇంతవరకు ఓపెన్ అవుతుంది. బడ్స్ క్వాలిటీ గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే సో ఇది మనకి పైన కొంచెం గ్లాసీ ఫినిష్ లాగా అనిపిస్తుంది, స్మూత్గా ఉంది. అండ్ ఇది కూడా మొత్తం ప్లాస్టిక్ బిల్డే. సో ఈ రబ్బర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో అంత చీప్ క్వాలిటీ అయితే అనిపించలేదు రబ్బర్ క్వాలిటీ. సో బట్ ఇది మొత్తం అయితే కొంచెం చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ లాగానే అయితే అనిపిస్తుంది. అండ్ ఈ లైట్, సో బటన్ కూడా బాగానే ఉంది. బట్ ఈ ఛార్జింగ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ టైప్ ఏ అండ్ టైప్ సి పోర్ట్ గురించి మాట్లాడుకుంటే, ఎప్పుడైనా మనం ఛార్జర్ కనెక్ట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. సో మనకి కరెక్ట్గా ఛార్జింగ్ పిన్ అయితే ఫిట్ అవ్వట్లేదు, కొంచెం పైకి కిందికి అని చెప్పి పెట్టాల్సి వస్తుంది. సో 2 పోర్ట్స్ అంతే ఉన్నాయి. అండ్ ఈ డిస్ప్లే క్వాలిటీ, ఎల్ఈడి క్వాలిటీ కూడా బాగుంది. లైక్ మనం ఇయర్ బడ్స్ కనెక్ట్ చేసినప్పుడు డిస్ప్లే బ్లింక్ అవ్వడం అయితే జరుగుతుంది, దాని ఛార్జింగ్ ఎంత ఉంది అని చెప్పి కూడా కనిపిస్తుంది. సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి మెయిన్గా. సో వీటిలో ఉన్న సౌండ్ క్వాలిటీ నేనైతే సర్ప్రైజ్ అయ్యాను, లైక్ ఇంత సౌండ్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఎంత 372 ప్రైస్కి, సో ఇంత సౌండ్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బిల్డ్ క్వాలిటీ ఇదంతా మనకి కొంచెం లోగా ఉన్న సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. లైక్ 500 రూపీస్ మన వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఎలా అయితే సౌండ్ చేస్తాయో అదేవిధంగా సౌండ్ ఉంది. లౌడ్ నాయిస్ అయితే లేదు, లౌడ్ సౌండ్ లేదు, మనకి స్మూత్ సౌండ్ ఉంటుంది. బేస్ కూడా బాగుంది. అండ్ రికమెండ్ చేస్తానా అంటే రికమెండ్ అయితే చేయను, సో ఎవరు తీసుకోకండి. సో నేను లైక్ పర్చేజ్ చేసినప్పుడు ఇది ఒకటే ప్రోడక్ట్ అనిపించింది,
పర్చేజ్ చేసి మళ్ళీ ఆర్డర్స్ నుండి మనం మళ్ళీ ప్రోడక్ట్ ఓపెన్ చేస్తాం కదా! సో, అలా ఓపెన్ చేసినప్పుడు నాకు ఇందులో ఒక నెక్ బ్యాండ్ కూడా కనిపించింది. నెక్ బ్యాండ్ ప్లస్ ఇది వాటి 2 ఫోటోస్ నాకైతే డిస్‌ప్లేలో కనిపించాయి. సో, లక్కీగా అయితే నాకు ఈ ప్రోడక్ట్ డెలివరీ అయింది. సో, నేను అప్పటికి భయపడుతూనే ఉన్నా. లైక్ ఏ ప్రోడక్ట్ డెలివరీ అవుతుందని చెప్పి, లైక్ నెక్ బ్యాండ్ అవుతుందా? ఇది అవుతుందా? అని చెప్పి లక్కీగా ఇదైతే డెలివరీ అయింది. బట్ మీరు తీసుకోకండి. సో, మీరు తీసుకుంటే ఇది డెలివరీ అవుతుందని గ్యారంటీ కూడా లేదు. అండ్ ఇది ఎన్ని రోజులు పనిచేస్తుందో కూడా తెలవదు. నెక్స్ట్ వీడియోస్‌లో నేను దీన్ని టియర్ డౌన్ కూడా ట్రై చేస్తాను. వీలైతే టియర్ డౌన్ కూడా చేద్దాం. జస్ట్ ఇది మీకు చూపించడానికి లైక్ నాకు ఈ ఎల్ఈడీ డిస్‌ప్లే కొంచెం క్రేజీగా అనిపించింది. సో, నేను ఎల్ఈడీ డిస్‌ప్లేస్ అయితే ఎందులో చూడలేదు. లైక్ ఫోటోస్‌లో అయితే చూసాను. బట్ రియల్‌గా అయితే చూడలేదు. సో, ఒకసారి చూద్దామని మీకు కూడా చూపిద్దామని చెప్పి ఆర్డర్ చేశాను. సో, మీరైతే తీసుకోకండి. అంత రిస్క్ అయితే చేయకండి. సో, మీకు అవసరమైతే ఆ ప్రైస్‌లో మంచి వైర్డ్ ఇయర్ ఫోన్స్ వస్తాయి. సో, వాటికెళ్ళండి. బట్ ఇటువంటివి అయితే ట్రై చేయకండి. సో, వీడియో ఎలా అనిపించింది అండ్ మీరు ఇటువంటి డివైసెస్ ఎప్పుడైనా ట్రై చేశారనేది కింద కామెంట్‌లో చెప్పండి. సో, దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.